తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తన నియోజకవర్గ పరిధిలో హాస్టల్స్ లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు తెలియజేశారు. ఉండి ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన ఆయన అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు. విద్యార్థులు స్కూల్ నుంచి హాస్టల్ కి వచ్చిన తర్వాత కంప్యూటర్ విద్యలో మెరుగైన తరఫీదు పొందేందుకు 2 కంప్యూటర్లు తాను అందజేస్తానని వివరించారు. విద్యార్థులు భోజనం చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తానని తెలియజేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు కనుమేరక నాగరాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ మంత్ర రాంప్రసాద్ రాజు, అధికారులు జీఎస్డబ్ల్యూ అరుణకుమారి, హెచ్డబ్ల్యూ చిత్ర, రాజశేఖర్ రెడ్డి, భీమవరం వార్డెన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన సామగ్రి పంపిణీ చేశారు. బాలికల సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో సుమారు 40 మంది బాలికలకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బెడ్షీట్, టవల్, స్వెటర్, ఒక 2 జతల నైట్ డ్రెస్సులు, ఒక ప్లేటు, గ్లాసు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఎప్పటిలాగా కాకుండా ఇంకొన్ని ఎక్కువ ఇవ్వటం కూడా జరిగింది. ఈ గతంలో ఈ ఫెసిలిటీని 1 సంవత్సరం క్రితం నేను విజిట్ చేసినప్పుడు చాలా ఇంప్రూవ్ చేశాం. ఇప్పుడు డైనింగ్ హాల్లో కమ్ స్టడీకి ఒకటే హాల్ ని యూటిలైజ్ చేస్తూ కింద కూర్చొని చదువుకోవటం, కిందనే భోజనం చేయటం చూశాను. 4 నుంచి 5 రోజుల్లో ఇమీడియట్ గా అటు స్టడీకి ఇటు భోజనం చేయడానికి వీలుగా ఉండేలాగా ఆ హాల్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. స్టడీ రూమ్ లో ఒక 2 కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేసి స్కూల్లో కంప్యూటర్లు అన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉండి స్కూల్లో అక్కడ నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్ గా కూడా వాళ్ళకి ఉపయోగం ఉండేలాగా ఇక్కడ ఈ సదుపాయం కూడా నిన్న కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు కలెక్టర్ గారు సూచన చేశారు. స్కూళ్లలో చాలా బాగా విద్యార్థులందరూ చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇక్కడ నేర్చుకున్న తర్వాత కంటిన్యూషన్ కి చాలా బాగుంటుందని చెప్పి ఆవిడ సూచించడం, తప్పకుండా అక్కడ ఫెసిలిటీ క్రియేట్ చేసి అది పరిశీలించాలి అని చెప్పి నేను నిన్ననే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. చక్కని సూచన చేశారు కలెక్టర్ గారు. ఎప్పుడు కూడా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, విద్యార్థినులు, బాలబాలికలు అందరికీ కూడా అన్ని సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనం చేపట్టడం జరిగింది. గతంలో సుమారు ఒక 300 మందికి పైగా బెడ్స్, బెడ్షీట్లు, పరుపులు, తలగడతో సహా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని చోట్ల చేశాం. ఎంత చేసినా ఇంకా చేయవలసింది మిగిలే ఉంది అని అనిపించింది నాకు ఇవాళ. ఈ డైనింగ్ ఫెసిలిటీ అప్పుడు ఉన్న సమస్యలు, మిగిలిన సమస్యలు చాలా ఎక్కువగా ఉండి ఈ భోంచేసి దానికి కింద చేస్తున్నారా అనేది పెద్ద సమస్యల ముందు ఇది పెద్ద సమస్యగా అనిపించలేదు. ఇప్పుడు అన్ని క్లియర్ అయిన తర్వాత ఈ ఒక్క సమస్య కనపడింది. ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు 4 రోజుల్లో ఆ సమస్యను కూడా పరిష్కరించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్ర ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని, సమర యోధుల చరిత్ర అజరామమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల బ్రోచర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి మాట్లాడారు. అమరవీరుల చరిత్రను భావితరాలకు తెలియజేయడానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పక్షోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పక్షోత్సవ కమిటీ కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 8 నుండి 17వ తేదీ క్విట్ ఇండియా దినోత్సవం వరకు ఆయా కళాశాల, పాఠశాలల, గ్రామాల్లో, పట్టణాల్లో నిర్వహిస్తామని, విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తామని తెలియజేశారు. 17వ తేదీన ముగింపు వేడుకలు నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందిస్తామని తెలియజేశారు. 8వ తేదీన క్విట్ ఇండియా స్తూపం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమాల శ్రీరామ్మూర్తి, టీవీబీ ప్రసాద్, రుద్రభాస్కర్ రావు, కొట్టు నాగేశ్వరరావు, జి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 8/8/26 నుంచి 17/8/26 వరకు భీమవరం పట్టణంలో విజ్ఞాన వేదిక క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. స్వతంత్రం కోసం దేశంలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఆస్తులు సమర్పించుకొని ఈ దేశం కోసం పోరాడిన
మహనీయులందరికీ వారికి నివాళులర్పిస్తూ ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షతో మనందరం పనిచేయాలని చెప్పి సంవత్సరాల బ్రిటిష్ వారి పాలనలో ఎన్నో ఇబ్బందులు గురైన మన దేశంలో, భారతదేశంలో స్వాతంత్రోద్యమం స్థాపించి ఇంచుమించు 80 సంవత్సరాల క్రితం ఈ ఉద్యమం మహోద్యమంగా సాగింది. దీంట్లో అనేక మంది అసూలు బాశారు, అనేక మంది త్యాగాలు చేశారు, ఆస్తి ప్రాణ నష్టాలు కూడా ఎన్నో జరిగినాయి. అటువంటి ఉద్యమాలలో మరి భారత్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని మనందరం కూడా వేడుకలుగా జరుపుకోవాలి. ఒకరోజు జెండా ఎగరేసి వెళ్ళిపోవడం కాకుండా భీమవరం పట్టణంలో ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి సారథ్యంలో అనేక సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని వారోత్సవాలు, పక్షోత్సవాలుగా నిర్వహిస్తున్నాం. ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ అంటే క్విట్ ఇండియా దినోత్సవం. ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమంలో 4 చనిపోయారు. ఆ రోజు దాకా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మరి దీంట్లో అనేక ర్యాలీలు, దేశభక్తి సదస్సులు, విద్యార్థుల పోటీలు ఇవన్నీ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అందరూ కూడా దేశభక్తి ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలని అన్ని కాలేజీలు, అన్ని పాఠశాలల్లో కూడా ఈ విద్యార్థులు పోటీలు నిర్వహిస్తాం. 17వ తేదీన అందరికీ బహుమతులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు సత్కారాలు ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు, స్థానిక ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా దేవస్థానం చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, వారి కుటుంబ సభ్యులు వివిధ రకాల పండ్లు, పువ్వులు, పిండి వంటలు, స్వీట్లతో సారే ఘనంగా సమర్పించారు. అమ్మవారి పూరిగుడి వద్ద దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ సారెకు సంప్రోక్షణ జరిపిన తర్వాత అక్కడి నుండి దేవాలయం వరకు మేళతాళాలతో శ్రీ అమ్మవారి దేవస్థానం వరకు చేరారు. శ్రీ అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం విశేష పూజలు జరిపించి ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ ధర్మకర్తల మండలికి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బొండాడ నాగభూషణం ఆధ్వర్యంలో ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిస్సి మీనాక్షి, అతికల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగశిరీష, కారంపూడి యాదలక్ష్మి, అరసవల్లి బాలసుబ్రహ్మణ్యం, మిత్తిపాటి గున్నేశ్వరరావు, మల్లవలస లక్ష్మీ నిర్మల, గొందిన రమణ, ఎండా సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలకి అర్చకులు శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందజేశారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఇస్తాం. క్షేత్రం భీమవరం పట్టణంలోని శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారు నిజాలు నేత్రాలతో అద్భుతమైన అద్భుతమైన అమ్మవారు. ఆషాఢ మాసం అంటే దేవుని ఉపాసనకి అనుకూలమైన కాలం. అలాంటి కాలంలో అమ్మవారికి నేసి మన కుటుంబ సౌఖ్యాన్ని అమ్మవారి మీద పాదాల మీద బాధ్యతగా పెట్టడం అనేది అమ్మవారి బాధ్యత తీసుకోమని అందరూ మన ఉద్దేశం. అందులో భాగంగా అమ్మవారు మన అమ్మవారు మన తల్లి, మన ఆడపడికి భావించి సాక్షి ఆచారంలో సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి జిల్లాలోనే పెద్ద దేవస్థానం మౌళ్ళమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా ఇవాళ సాక్షి సమర్పించారు. వారు వారి కుటుంబం అమ్మవారి ఆశిస్తున్నారు. శేషించిన పదవి కాలంలో మరింత అభివృద్ధి జరగాలని చల్లగా ఉండాలని చెప్పేసి ఆడపడిన ఈరోజు సుమారు 75 రకాలు అదేవిధంగా
నూడి వడపప్పు పానకం అన్ని రకాలతోనూ కూడా సుమారు 75 రకాలు 500 కేజీల ఉల్లిపాయలతో అమ్మవారికి సారి ఘనంగా ఏర్పాటు చేయడం ఆ సారి కార్యక్రమాన్ని విజయవంతంగా పాల్గొనే సభ్యులతో పాటు నలుగురు కలిస్తే అది కేవలం వారికే గాక ఆ కలయిక సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆదివారం భీమవరం పట్టణంలోని లక్కీ క్వీన్స్ కిట్టి సభ్యులు స్నేహితుల దినోత్సవాన్ని ఒక సేవా కార్యక్రమంగా మార్చి ఆదర్శప్రాయంగా నిలిచారు. లక్కీ క్వీన్స్ కిట్టి వ్యవస్థాపకురాలు పి పద్మకుమారి ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి భీమవరం ఆదర్శ్ నగర్ లోని ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులకు బియ్యం, స్టేషనరీ, ఇతర నిత్యావసర సామాగ్రిని అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఫ్రెండ్షిప్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాధారణంగా విందులో వినోదాలతో జరుపుకునే ఫ్రెండ్షిప్ డేను ఈసారి సమాజ సేవకు అంకితం చేయడం అందరి ప్రశంసలు అందుకుంది. స్నేహం అంటే కేవలం కలిసి ఆనందించడం మాత్రమే కాదు, అవసరమైన వారికి అండగా నిలవడం కూడా అనే సందేశాన్ని ఈ సేవా కార్యక్రమం సమాజానికి చాటి చెప్పింది. ఈ సందర్భంగా లక్కీ క్వీన్ వ్యవస్థాపకురాలు పి పద్మకుమారి మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ డేని అనాథ పిల్లల మధ్య ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అందరూ ఈ ఆశ్రమానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్కీ క్వీన్ కిట్టి సభ్యులు పాల్గొన్నారు. నెలలో ఫస్ట్ సండే అందరం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు స్నేహితుల దినోత్సవం అని మన తెలుగింటి ఆడపిల్లలు అందరూ చాలా బాగా చేసుకుంటాం. అయితే ఈ రోజు మా లక్కీ క్వీన్స్ అని 21 మెంబర్స్ ఉన్నాం అనమాట. మనం హోటల్స్ కి వెళ్ళి తర్వాత సినిమాలకి వెళ్ళి ఇలా డబ్బులు వేస్ట్ చేసుకునే కంట చిల్డ్రన్స్ కి, ఆర్ఫన్స్ కి మనం అమౌంట్ ఇచ్చి వాళ్ళకి సహాయం చేయాలని మేము అందరం అనుకున్నాం. మేమందరం కలిసికట్టుగా మేము 21 మంది లేడీస్ వచ్చి ఇమానియల్ చిల్డ్రన్స్ హోమ్ ఉందండి, ఇక్కడ చిల్డ్రన్స్ ఆర్ఫన్ ఉంది. అక్కడికి వచ్చి వీళ్ళకి గ్రాసరీస్, ఫుడ్ ఐటమ్, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ, కాస్మెటిక్స్, పౌడర్లని, బ్రష్లని, ఫేస్లని ఇట్లా అన్ని కూడా మేము అందరం సరదాగా కలిసికట్టుగా కొంచెం అమౌంట్ కిట్టీలో దాచిన అమౌంట్ ని తీసుకొచ్చి ఈ పిల్లలకి సరదాగా కేక్ కట్ చేయించి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చేసామండి. మాకు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా ఆర్ఫన్స్ కి వచ్చి ఇలా డొనేషన్ చేస్తే మేమే కాకుండా మా ద్వారా వేరే వాళ్ళు కూడా డొనేషన్స్ చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. డోనర్స్ ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చండి. ఇలా అల్లారు ముద్దుగా ఉన్నారు. ఈ పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ ఒకే చక్కగా పాడుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా డాన్స్ వేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే మేము ఆర్మీ అవ్వాలనుకుంటున్నాము ఆంటీ అంటున్నారు. అసలు ఆ విషయం వినగానే మా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. మనకు అన్ని సదుపాయాలు ఉంటే మన పిల్లలు ఆర్మీ అవ్వాలి అనుకోరు, కానీ పాపం వీళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ రోజున ఈ సారు మేడము వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటూ చక్కగా మంచి విద్యను అభ్యసించారు, మంచి చదువు వచ్చింది. ఆర్మీ అవ్వాలనుకుంటున్నాం, మేము పోలీస్ అవ్వాలనుకుంటున్నాం, మేము డాక్టర్ అవ్వాలనుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళ మాటలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. ఈ చిల్డ్రన్స్ ఆర్ఫన్స్ కి కొంచెం హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాం అండి. మా ద్వారా ఇంకొకరు ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మా లక్కీ క్వీన్స్ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఏదో సరదాగా చిన్నగా అనుకున్నాం, కానీ చాలా బాగా జరిగింది. మా వాళ్ళందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలండి. ఫ్రెండ్షిప్ డే రోజు మా కిట్టి పార్టీ తరపున ఇక్కడికి వచ్చి ఇలా చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా వాళ్ళందరూ ఇలా చెప్పగానే మాకు ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించి చేద్దామని చెప్పి అందరూ ముందుకు వచ్చారు. కానీ ఇవాళ ఈ టైం ఏదో స్పెండ్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. ఇంకా తర్వాత కూడా ఎప్పుడైనా వస్తూ ఉండాలనిపించింది. మేము ఇలా చూపించడం వల్ల ఇంకెవరైనా కూడా డోనర్స్ ఉంటే కూడా వచ్చి హెల్ప్ చేయండి. సందర్భంగా మా కిట్టి అడ్మిట్ అయిన పద్మ గారు ఇలా ఇద్దామని అన్నారండి. ప్రతి సంవత్సరం ఎక్కడో చోటకెళ్ళి మేము ఏదో గడిపొస్తాము, కానీ ఈ సంవత్సరం ఇలాగ అనాథ పిల్లలకి సాయం చేయటం అనేది, అది మా లక్కీ క్వీన్స్ కిట్టి ద్వారా చేయటం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం రావాలి, మనం ఆదరించాలి, వాళ్ళకు కూడా ఒక రోజు మనం కేటాయించాలి అన్నది ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం రావాలండి. మా ద్వారా ఎవరైనా కొద్దిగా చైతన్యం అయితే మాకు చాలా సంతోషం. My name is Pawan Kumar. I am studying 5th class. My school name is MPP Faisal Chinnameram. నేను ఆర్మీ అవ్వాలనుకుంటున్నాను. My name is Sharon Raj. I am studying 3rd class. My school name is MPP Faisal Chinnameram. I'm police అవ్వాలనుకుంటున్నాను.
కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వెంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నదాన భవనం అభివృద్ధి మాడవీధుల విస్తరణ కోసం భక్తులు విరాళం అందించినట్టు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు ఈవో ఎం అరుణ్ కుమార్ సోమవారం తెలిపారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన దివంగత దాట్ల రామకృష్ణరాజు వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ దాట్ల వెంకటరామరాజు లక్ష్మీదేవి దంపతులు వారి కుమార్తె ముదునూరి కృష్ణ శిరీష రాంభద్రిరాజు దంపతులు మనవలు కృతివర్మ షణ్ముఖ సూర్యలు మాడవీధుల విస్తరణ నిమిత్తం 1,116 రూపాయలు, అన్నదాన భవనం అభివృద్ధి పనుల నిమిత్తం 1,116 కలిపి మొత్తం 2,02,232 రూపాయలు విరాళంగా అందజేసినట్లు దేవస్థాన చైర్మన్ అడ్డాల శివరామరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు. వెంకటేశ్వర దేవస్థానం కాళ్లకూరు మాడవీధుల విస్తరణ భాగంగా మనం 99 లక్షల రూపాయలతో మాడవీధులకి స్థలం కొనుగోలు చేయడం జరిగింది. మన దేవుడి అభివృద్ధి కార్యక్రమంలో మన అన్నగారైన దాట్ల రామరాజు గారు ఆ అల్లుడు గారు ఇద్దరు కలిసి మన దేవుడి గుడికి మాడవీధుల నిమిత్తం 1,116, అలాగే అన్నదాన భవన నిర్మాణం నిమిత్తం 1,116, 2,02,236 రూపాయలు మన దేవుడికి సాయం చేయడం జరిగింది. ఆ దేవుడు ఈ సాయాన్ని తీసుకున్నారు కాబట్టి ఆయన ఈయన అన్నగారికి అలాగే వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవలకి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి అందరూ అభివృద్ధి పదంలో ఉండాలని, వాళ్ళ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన ట్రస్ట్ పేరు చెప్పి కాళ్లకూరు గ్రామంలో కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం కలిగించి ఆయన సేవలు ఇప్పటికే మా గ్రామం పొందుతున్నాము. ముందు రోజుల్లో కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దేవాలయానికి సాయం చేసినందుకు ఆయన కృతజ్ఞాభినందనలు తెలియజేసుకుంటూ ఆయన అభినందించడం జరిగింది. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ భీమవరం బ్లోసమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉండి రోడ్లోని అదిరింది హబ్ లో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు క్లబ్ సభ్యులు తెలియజేశారు. ఇన్నర్ వీల్ ప్రధాన ఆశయం స్నేహం, సేవ అని ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నామని అన్నారు. హౌసీ స్కిల్ గేమ్స్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ప్రెసిడెంట్ ప్రత్యూష, సెక్రటరీ అనురాధ, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి వల్ల ఆగస్టు 4వ తేదీన తన జన్మదినోత్సవ వేడుకలకు భీమవరంలో అందుబాటులో ఉండడం లేదన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఉండిలోని లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లులో ప్రభుత్వ ఆధ్వర్యంలో బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. 54 మంది లబ్ధిదారులకు 42.68 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మావుళ్లమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ మాస సారే సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.